లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు ఏసీబీ డైరెక్టర్ ఆర్పి ఠాకూర్. కడప ఏసీబీ కార్యాలయాన్ని పరిశీలించారు ఆయన. ఏపీలో ఏసీబీ సమర్థంగా పనిచేస్తుందని చెప్పారు. కడప, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో ఏసీబీకి సొంత కార్యాలయాలు లేవని, వాటి నిర్మాణం త్వరలోనే ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. లంచాలు లేని సమాజంతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని ఠాగూర్ వివరించారు. ఎక్కడన్నా ఎవరిని డబ్బు అడిగితే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే మనకి మొన్న వాట్సాప్ నంబర్ ఇచ్చాము, ఫోన్ నంబర్ ఉన్నాయి, మనకి వెబ్సైట్ ఉంది. పబ్లిక్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ us కంప్లైంట్. సో అండ్ డెఫినెట్లీ ఏదో కంప్లైంట్ ఎప్పుడు రాగానే వీ విల్ టేక్ యాక్షన్. సో దట్ ఈస్ గ్యారంటీడ్. ఈ వాట్సాప్ నంబర్ ఇచ్చిన అప్రూవల్ నుంచి మాకు బాగా కంప్లైంట్ వస్తుంది, డీటెయిల్ కంప్లైంట్ వస్తుంది. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాం. అసెట్ కేసెస్ అన్నీ మేము చేస్తున్నాము, దాంట్లో స్పెసిఫిక్ కంప్లైంట్ ఉండదు. ఇంకొకటి, మేము ఎక్కడైనా జనరల్ రెప్యుటేషన్ కూడా ఆఫీసర్స్కి చూస్తున్నాం. చాలామంది ఇప్పుడు మనకేం జరగదు, 1-2 కేసులో వాళ్ళు క్యాష్ కానీ గోల్డ్ కానీ ఎక్కడైనా చేంజ్ చేసి వేరే చోట పెడుతున్నారు. చాలామంది బెనామీ పేరుతో అసెట్ కూడా పెడుతున్నాము. అన్నీ మేము అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాం.